నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం వేమూరి సత్యనారాయణ గారి కథలు 80లో 20 అనే పుస్తకం నుంచి పారిజాతం అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఈ కథ వసుధ మాసపత్రిక దీపావళి సంచికలో 1971లో ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. పప్పులో ఉప్పేయబోతున్న పార్వతమ్మ పక్కింట్లో గొడవ విని ఆగింది. అలా పక్కింట్లో గొడవ వినడం పార్వతమ్మకు కొత్తేం కాదు. ఎన్నోసార్లు పక్కింటి సుబ్బారావు పెళ్ళాం పారిజాతాన్ని కొట్టడం, ఒక్కోసారి తను వెళ్ళి పారిజాతాన్ని ఓదార్చి రావడం కూడా అలవాటే. అయితే తిన్న దెబ్బల బాధ పూర్తిగా మానకుండానే ఆయన గురించి నవ్వుతూ మాట్లాడే పారిజాతమే అర్థం కాలేదు పార్వతమ్మకు. పప్పులో వేయబోయిన ఉప్పు పక్క మూకిట్లో పెట్టి స్టవ్ కట్టేసి నెమ్మదిగా పక్క వాకిటి వైపు నడిచింది పార్వతమ్మ. పార్వతమ్మ తన గుమ్మం దాటుతున్నప్పుడే సుబ్బారావు తన గుమ్మం దాటి బయట బజారు వైపు నడిచాడు. పార్వతమ్మ సుబ్బారావు ఇంట్లోకి అడుగుపెట్టింది. పారిజాతం స్థితి చూసిన పార్వతమ్మకు సుబ్బారావుని తనకు చేతనని తిట్లన్నీ తిట్టింది మనసులోనే. పారిజాతానికి ఒక కన్ను కనబడినంతగా వాచిపోయింది. దవడ కందిపోయి ఉంది. పెదిమ పగిలి రక్తం కారుతోంది. మనిషి ఏదో మైకంలో ఉన్నట్లుగా కుర్చీలో కూలబడి ఉంది. లోపలికి వస్తున్న పార్వతమ్మను చూసి రండి పిన్నిగారు అంటూ ఇబ్బందిగా ఆహ్వానించింది పారిజాతం. పార్వతమ్మను కూర్చోమని తను వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర శుభ్రంగా ముఖం కడుక్కొని పౌడర్ రాసుకునేటప్పుడు రక్తం వస్తున్న గాయంపై మరింత దట్టంగా పూసుకొని వచ్చి మరీ కూర్చుంది. పార్వతమ్మకు పారిజాతంపై ఎక్కడలేని జాలి ముంచుకొచ్చేసింది. ఇదేం రాక్షసత్వం అమ్మా, మగవాడినని మదం కాకపోతే అయ్యయ్యో కొంచెం పక్కకు తగిలితే ఆ కన్ను పనికొచ్చేదా? నీకెంత కష్టం వచ్చి పడిందే పారిజాతం తల్లి. మా ఆయన చూడు గోవు లాంటివాడు, నన్నెప్పుడు కొట్టలేదు సరికదా, ఆ ఆలోచన ఆయన దరిచేరదు అంటూ చెడామడా పరామర్శించేసింది. తన అదృష్టరేఖను పారిజాతం ముందు పెట్టి చూపించడం మర్చిపోకుండా. అదేం మాటలండి పిన్నిగారు, మా ఆయనకు మాత్రం నా మీద ప్రేమ లేదంటారా? అసలు నన్ను కొట్టకుండా ఉండేవాడైతే ఆయన మీద నాకింత ఇష్టం ఉండేది కాదు. కొడితే మాత్రమేం గాక ఆయన మాత్రం అంత గుట్టిగా ఒళ్ళుపై తెలియకుండా కొట్టారా ఏమన్నానా? ఇప్పుడు నాకేమైంది? కాలంకర చేశారా, కన్నంకర చేశారా? రేపు ఈ పాటికి దెబ్బలు మానిపోవు. అయితే చూడండి పిన్నిగారు, ఇక రాబోయే వారమంతా ప్రపంచంలో ఏ భర్త తన భార్యను చూడనంత ప్రేమగా చూస్తారాయన నన్ను. అయినా ఆ మాత్రం తిల్లి లేకపోతే ఎలా చెప్పండి? కంటి మీద తగిలిన దెబ్బను ఆప్యాయంగా నిమురుకుంటూ చెప్పింది పారిజాతం. పారిజాతం మాటలకు ఒకవైపు ఆశ్చర్యం, జాలి మరొకవైపు, కోపం ఇంకోవైపు చుట్టుముట్టగా పార్వతమ్మ అనుకుంది. తనని బాగా చితక్కొట్టిన భర్తను వెనకేసుకురావడం అవ్వ కోపం రాదు? ఏమైనా చెప్పమ్మా, మా ఆయన మాత్రం పెద్ద మనిషి, రౌడీ తరహా ఏ మాత్రం కాదు. ఎంత కాకపోతే 15 ఏళ్ల నుంచి నా ఒంటి మీద దెబ్బేయకుండా నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. ఏమిటోలేండి పిన్నిగారు, మీరు ఉన్న దాంట్లోనే తృప్తిపడి జీవించడం అలవాటు చేసుకున్నారు. బాబాయ్ గారు మిమ్మల్ని దండించాలని, తర్వాత మిమ్మల్ని ప్రేమగా ఓదార్చాలని మీకు మాత్రం ఉండదా చెప్పండి? అయితే బయటపడలేరు అంతే. నీ పిచ్చి నీది. అయినా ఏం ఆనందం లేమ్మా, ఒళ్ళు హోనం చేసి అది వారం రోజుల వరకు మళ్ళీ స్వాధీనానికి రాకుండాను, ఆ గాయాలు మానకుండాను ఏం సుఖంలే తల్లి. ఎంత ప్రేమగా నీ దగ్గరికి వచ్చినా ఆ దెబ్బల బాధే మిగులుతుంది. కానీ పార్వతమ్మ గారి మాటలు పూర్తి కాకుండానే పారిజాతం నవ్వసాగింది. రాత్రంతా మంచు కురిసి ఉదయభానుని కిరణాలు సోకగానే నవ్వుతున్న పారిజాతంలాగే నవ్వసాగింది. నవ్వుతూ తన జాకెట్ కొంచెం తొలగించి ఇంతవరకు పార్వతమ్మ గారు కళ్ళబడకుండా ఉన్న గాయానికి పౌడర్ రాసుకుంటూ తెల్లబోయి చూస్తున్న పార్వతమ్మ గారితో అంది. చూడండి పిన్నిగారు, ఏదైనా అనుభవించితే కానీ తెలియదంటారు. నేను ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి చదివేటప్పుడు నేను నా స్నేహితురాళ్ళు నెట్టుగా కట్టి ఉన్న అపరాల సంచుల మధ్య బొమ్మలాట ఆడుకునేవాళ్ళం. ఒకసారి అలా ఆడుకుంటుంటే ఆ నెట్టు కూలి మా అందరి మీద బస్తాలు పడ్డాయి.
చచ్చిపోయామనే అనుకున్నాం. ఓయమ్మో! మా తల్లి ఎంత కష్టమొచ్చిందే అంది పార్వతమ్మ కళ్ళ నిండా భయం నిండగా. అదే పిన్ని గారు నేను చెప్పబోయేది. ఆ తర్వాత వచ్చిన సుఖం గురించే. మెడ మీద పడ్డ బస్తా బరువుకి నా ముఖం నేల కంటుకుని ఇప్పుడో మరి కాసేపటికో చావడం ఖాయమనుకునే సమయానికి పక్కనే పురికడుతున్న నాన్నగారు మా పాలేళ్ళు వచ్చి ఆ బస్తాలు తీసేశారు. నా మీద పడ్డ ఆ బరువు కొంచెం కొంచెంగా తొలుగుతుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా? బస్తాలన్నీ తీసేసరికి నా మీద పడ్డ బరువుకు నేను పడ్డ బాధ కంటే ఆ బస్తాలు తీసేసినప్పుడు నాకు కలిగిన అనుభూతే గొప్పదిగా అనిపించింది. అబ్బా! ఎంత ఆనందించానో. నేనేమిట్లండి మా ఇంట్లో అందరూను. పార్వతమ్మకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిజంగా భర్త చేత దెబ్బలు తినడంలో కూడా సంతోషం ఉంటుందా? తర్వాత ఎంత ప్రేమ చూపిస్తూ బతిమాలినా కానీ అయినా ఎంత మొగుడైనా అలా కొట్టడాన్ని సమర్థించుకోలేకపోయింది. అయినా అసలు ఎందుకు కొడతారు? ఎందుకు కొట్టాలి? ఆ అనుమానానికి మళ్ళీ నవ్వింది పారిజాతం. ఆ నవ్వులో పార్వతమ్మ గారి మీద జాలి స్పష్టంగా కనిపించింది. అయ్యో పిన్నిగారు, భార్యను దండించడానికి కూడా కారణాలు కావాలా? కూరలో ఉప్పు ఎక్కువైందని ఒకసారి కొడితే, తక్కువైందని ఒకసారి, తాను ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి స్నానం చేసి నీట్గా తయారై ఉంటే అందుకు, అలా లేకపోతే కూడా అందుకు. కారణాలకేంట్లేండి, అసలు ఆ ఉద్దేశం ఉండాలే కానీ ఆ తర్వాత చూపే ప్రేమని గుర్తించలేకపోతున్నారు మీరు. అయోమయంలో పడింది పార్వతమ్మ. ఇన్నాళ్ళు తనని భర్త ప్రేమగా చూడడం లేదన్నమాట. నిజమే, అదంతా నటనై ఉండాలి. నిజంగా ప్రేమగా చూసేవాడైతే కోపతాపాలుండవా? అవి చూపించుకోరా? ఏదో చేసుకున్నాం కదా, వేళ్లకు కూడొండి పెడుతుందనే భావమే తప్ప మరొకటి ఉండి ఉండదు. అయ్యయ్యో! ఇన్నాళ్ళు ఈ మాత్రం తెలుసుకోలేని వాజమనయ్యానేమిటి? ఆయనకు లేకపోతే నేనన్నా ఆయన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదేమిటి? ఏమిటి పిన్నిగారు ఆలోచిస్తున్నారు? పారిజాతం ప్రశ్నకు ఉలిక్కిపడి, ఏం లేదు తల్లి, నేను వెళ్ళొస్తా. మళ్ళీ అబ్బాయి కూడా వస్తాడేమో అంటూ లేచి వెళ్ళింది తన ఇంట్లోకి. ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్ వైపు దారి తీసింది. మంచం మీద పడి గొల్లున ఏడ్చేసింది. 15 సంవత్సరాల బంగారం వంటి యవ్వనం, ఏ అనుభూతులు లేక అయ్యయ్యో ఒక యంత్రంలా గడిపానే నేను, ఇంత పిచ్చిదాన్ని అయ్యానేమిటి? లాభం లేదు. ఇక నుంచైనా ఆయన్ని మార్చుకోవాలి, తప్పదు అనుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తూ పాపం ధర్మరాజు లాంటి తన భర్త ధర్మారావు కోసం ఎదురు చూస్తోంది. రాత్రి 7:30 కాబోతుండగా ధర్మారావు తన ఇంట కాలు పెట్టాడు. వాతావరణంలో తేడా కనిపెట్టాడు, వేడి కనిపెట్టాడు. వంటింట్లో పొయ్యి మీద సగం ఉడికిన పప్పు, పక్కన మూకుట్లో ఉప్పు చూశాడు. పడక గదిలో కన్నీటి చారలతో దీర్ఘాలోచనాపరురాలైన భార్యను చూశాడు. చూడు, ఒంట్లో కులసాగా లేదా అన్నాడు. పార్వతమ్మ మాట్లాడలేదు. నిన్నే అన్నాడు మళ్ళీ ఆమె దగ్గరగా నడుస్తూ. నాకేం రాయిలా బాగానే ఉన్నాను, నాకేమైంది? విసుక్కొంది పార్వతమ్మ. ఏం మాట్లాడాలో తెలియలేదు ధర్మారావుకి. ఓ క్షణం అలాగే నిలబడ్డాడు. కాఫీ పెట్టరాదు అన్నాడు. పార్వతమ్మ ముఖం గోడవైపు తిప్పుకుంది. ఇక చేసేదేం లేక, వంటైన తర్వాత వడ్డించి పిలువు అని చెప్పి హాల్లోకి వెళ్ళి పడక కుర్చీలో కూర్చుని వార్తాపత్రికా పఠనం సాగించాడు ధర్మారావు. ఇక లాభం లేదనుకున్న పార్వతమ్మ లేచింది. లేచి వెళ్ళి భర్త దగ్గర నిలబడింది. నిక్సను, డాలరు, స్టాక్ ఎక్స్చేంజి ఈ మాటలతో కూర్చిన ఓ వ్యాసం చదువుతున్నాడు ధర్మారావు. అదేం అర్థం కావడం లేదు. ఇదిగో మిమ్మల్నే అంది పార్వతమ్మ ఉపోద్ఘాతంగా. అటు చూశాడు ధర్మారావు. ఇంత లేసుగా వాచిపోయిన కళ్ళు, ముడి ఊడిన జుట్టు, ముఖమంతా కన్నీటి చారికలు. ఆ స్థితిలో ఆవిడ్ని అర్థం చేసుకోవడం కన్నా ఆ వ్యాసమే సుఖమని మళ్ళా వ్యాసంలోకి తలదూర్చేశాడు ధర్మారావు. మీరు చేసుకుంది నన్న ఆ పేపర్నా? 15 ఏళ్ల నుంచి అవ్వ ఇంటెడు చాకిరీ చేయడానికి నేను కనబడుతున్నాను కానీ ఓ మాట మంచి, ఓ నిందా నిష్ఠూరం, ఓ మందలింపు అయ్యో ఏమైనా ఉందా? 15 ఏళ్ల నుంచి వంట చేసి పెడుతున్నాను, బట్టలు ఉతికి పెడుతున్నాను. నా పనికి ఎప్పుడైనా ఒక్కసారైనా అడ్డుపడ్డారా? మీ బట్టలు, అందులో మీ ఆఫీసులో కుర్చీలు పాతవని చెప్పారా? రోజుకో జత మాసిపోవడమేగా. రెక్కలు ముక్కలయ్యేట్టు ఇంటెడు చాకిరీ చేసి ఈ బండి లాగుతున్నానే. ఈ అకాల క్రోధం సంగతి అసలే అంతుపట్టడం లేదు ధర్మారావుకి. అలాగే అర్థం కాకుండా ఆమె వైపు చూస్తున్నాడు.
మరింత రెచ్చిపోయింది పార్వతమ్మ. అలా చూస్తారేమండి? నేనేమన్నా దెయ్యాన్నా భూతాన్నా? హవ్వ, నేను పప్పులో ఉప్పేయడం ఆపి అలా పక్కింట్లోకి వెళ్ళొద్దామనుకుంటే అది చూసే దిక్కుందా ఈ ఇంట్లో? ధర్మారావు, పార్వతమ్మ పిల్లల కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు, కానీ అదృష్టం మాత్రం కలగలేదు. నేను కొంచెం బద్దకిస్తే మీ బట్టలు ఎవరు ఉతుకుతారు? మీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి వంట చేసి ఇంత చేసి పెట్టి ఏమిటి లాభం? నాకు వచ్చిన లాభం ఏమిటి? ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడిందే మాట్లాడేస్తూ అరుస్తోంది పార్వతమ్మ. చిరాకేసింది ధర్మారావు. కోపము వచ్చింది. పేపర్ పక్కన పెట్టి ఒక కుదుటిని లేచాడు. అంతకు 10 నిమిషాల ముందే సుబ్బారావు ఇంటికి చేరాడు. ఇంటికి చేరడం ఏమిటి? నిన్ను కొట్టానా పారిజాతం? ఇవి చేతులు కావు, బండరాళ్ళు అంటూ తెగ బాధపడిపోయి ఆ చేతిని తలుపుకేసి బాదుకుంటుంటే ఆ తలుపులోంచి పొడుచుకొచ్చిన మేకు తగిలి గాయమవడం. అయ్యో పాపిష్టి దాన్ని, నా మూలాన్ని మీకు ఎంత కష్టం వచ్చిందండి అంటూ పారిజాతం ఆ చేతికి కట్టుకట్టడం, ఇవన్నీ జరిగిపోయి సారీ సారీ అనుకుంటూ ఇద్దరూ ప్రేమను పంచుకోసాగారు. ఇంతలో ఎన్నడూ లేనిది పక్కవాటాలో నుంచి పెద్ద పెద్దగా కేకలు వినపడడంతో ఆశ్చర్యపడ్డ సుబ్బారావు భార్య వైపు తిరిగి కనురెప్పలతో ప్రశ్నించాడు, ఏమిటి సంగతి అని. పారిజాతం పెదవిరుపుతో జవాబిచ్చింది, ఏమో అని. అయితే అంతకుముందే పార్వతమ్మకు తనకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది పారిజాతానికి. ఏమిటో చూస్తానుండండి అంటూ లేచి పక్క వాటా వైపు దారితీసింది పారిజాతం. వెళ్ళేసరికి అక్కడి దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది పారిజాతానికి. తలుపు పక్కన కూర్చుని దుఃఖిస్తోంది పార్వతమ్మ. ఆమె తల చిట్లి రక్తం వస్తోంది. ఒక కంగలో పార్వతమ్మ పక్కకు చేరింది పారిజాతం. అయ్యయ్యో పిన్నిగారు, ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది బాబాయ్ గారు ఎంత పని కానిచ్చారండి? ఇంతకు ముందే కదండి చెప్పుకొని మురిసిపోయారు, ఇంత రాక్షసంగా కొట్టారేమిటండి? అరేరే, తల నుండి రక్తం వస్తుంది, కట్టు కడతానుండండి అంటూ హడావుడి పడిపోయింది పారిజాతం. నా తలకు కట్టు వద్దు, నా తలకాయ వద్దు, ఆయన్నొక్క మాట అనవద్దు తల్లి, ఆయన నన్ను కొట్టలేదు, ఈ జన్మకి నన్ను కొట్టరు కూడా. మరింత ఎడవసాగింది పార్వతమ్మ. పిన్ని బాబాయ్ గారేరి ఉన్నారు తల్లి, ఆ వంటింట్లోకి వెళ్ళి మూకిట్లో పప్పులో ఉప్పు వేసి కలబెట్టి బాత్రూంలోకి వెళ్ళి నా బట్టలు తన బట్టలు ఉతుకుతున్నారు. దేవుడా, ఆయన బట్టలు ఉతుకుతున్నారు. తలుపుకేసి బాదుకుంటూ చెప్పింది పార్వతమ్మ. తెల్లబోయి చూడసాగింది పారిజాతం ఒక హెన్రీ కథ స్ఫూర్తితో. కథ భలే నవ్వు వస్తుందండి. ఈ కథ వసుధం ఆసుపత్రిలో దీపావళి సంచికలో 1971లో ప్రచురించారండి. కథ భలే ఉందండి. ఏంటో బట్ట కొట్టిన బాధే, కొట్టకపోయిన బాధ అన్నట్టుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు ఇంకా నవ్వు వస్తుంది. మీకు కూడా నవ్వు వస్తుంటే కామెంట్ పెట్టండి ప్లీజ్. మీ కామెంట్స్ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో నిజంగా. అబ్బా, ఓకేనా? నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.